షాలోమ్ ఎవ్రీవన్, ఐఎమ్ హెలీనా, ఏ స్టూడెంట్ ఆఫ్ ది హోలీ తోరా ఏటీసీటీసీ సెమినరీ. ప్రియమైన స్నేహితులారా, ఈ వారం తోరా పర్ష వయేకి అంటే మరియు అతడు జీవించెను అనే అర్థం. సెఫర్ తోరాలో ఇది 12వ పర్ష. సెఫర్ బెరెషిత్ లేదా ఆదికాండంలో ఇది చివరి పర్ష. ఈ పర్ష యొక్క మొదటి అలియా బెరెషిత్ అనగా ఆదికాండము 47వ అధ్యాయము 28వ వచనం, 48వ అధ్యాయం 9వ వచనం వరకు. యాకోబు మిస్రయీములో 17 సంవత్సరములు జీవించెను. తనకి 147 ఏళ్ళు నిండినప్పుడు మరణం సమీపిస్తుంది. అతడు యోసేపును పిలిచి తనను మిస్రయీములో పాతిపెట్టకుండా పితరుల సమాధి గుహలో అనగా మక్పేలా గుహలో పాతిపెట్టమని ప్రమాణం చేయిస్తాడు. అలాగే అని యోసేపు ఒట్టు పెట్టుకుంటాడు. యాకోబు కృతజ్ఞతతో తల వంచుతాడు. కొంతకాలం తర్వాత యాకోబు అనారోగ్యంతో ఉండగా యోసేపు తన 2 కుమారులైన మనష్షే మరియు ఎఫ్రాయిమును తీసుకుని వస్తాడు. యాకోబు కళ్ళు మందగించినా బలపడి లేచి కూర్చుంటాడు. తాను వారిని తన సొంత కుమారులుగా అనగా రూబేను, షిమ్యోనుతో సమానంగా దత్తత తీసుకుంటానని, వారికి వారసత్వంలో సమాన భాగం ఇస్తానని ప్రకటిస్తాడు. ప్రియమైన స్నేహితులారా, మరిన్ని తోరా పాఠాల కోసం మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. షాలోమ్ లెహిత్రోవత్.